నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముల్లంగి ఆకుకూరలో పెసరపప్పు వేసి సింపుల్గా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తా. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే పక్కాగా తెలుస్తుంది. ఎందుకు అంటే నేను అమ్మమ్మ దగ్గరనే నేర్చుకున్న ఈ రెసిపీ. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. ఎప్పుడైనా ఆకుకూరని వండుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హోల్ వెల్లుల్లిని అయితే దంచి అందులో వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక 4 నుంచి 5 ఎండుమిర్చిలని హాఫ్గా అయితే చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర పోపులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మొత్తాన్ని అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూరలో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సాల్ట్ తక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూర మొత్తం కుక్ అయ్యేటప్పటికి చాలా తగ్గిపోతుంది. సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక కప్పులో కొంచెం పెసరపప్పు తీసుకొని వాటర్ పోసి 5 మినిట్స్ పక్కన పెడితే నానిపోతుంది. ఇప్పుడు ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుంటే మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా 70% కుక్ అయ్యాక పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాన్ని లాస్ట్లో అయితే ఇంకా మసాలా ఏది యాడ్ చేయకుండా అలా దించేస్తే దీని టేస్ట్ అయితే తెలియాలి అంటే వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్.